మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో మనం చిన్నతనాన శతక పద్యాలు చదువుకున్నాం. సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం ఇలాగా. ఇప్పుడు పాఠ్యాంశాల్లో ఉన్నాయో లేదో తెలీదు. మేమైతే చదువుకున్నాం. అప్పుడు ఏదో వల్లి వేయడం, బట్టి పట్టడమే తప్ప వాటి యొక్క అర్థం తెలిసి చదువుకోం. చిన్నతనం కదా! కానీ ఇప్పుడు వింటుంటేనండి ఎంత గొప్పగా రాశారు కదా అనిపించక మానదు. మనకెంత సాహిత్యం మీద పట్టు లేకపోయినా అర్థమవుతూ ఉంటుంది. అటువంటి శతక పద్యాలను కూడా పద్యం అనేదిట మన తెలుగు వాళ్ళకే సొంతంట. శ్రీమాన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు టీవీ షోస్లో చెప్తుండేవారు. అందుకని అటువంటి పద్యాన్ని కూడా రాగయుక్తంగా అనడానికి ప్రయత్నం చేస్తానండి. తర్వాత చమత్కారమైన ఒక సరదా సంభాషణ, కథలాంటి సరదా సంభాషణ మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. పాటలు, ఆటలు, మాటలు, డ్యాన్సులు, కథలు, కబుర్లు వగైరా వగైరాల్లో భాగంగా ఇవాళ ఇవి. మీరు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారని ఆశిస్తూ ఎంటర్టైన్మెంట్లోకి వెడదామా? ఈ సంభాషణ ఇద్దరు స్నేహితుల మధ్య సెల్ ఫోన్లో జరుగుతుంది. దీని రచన మన కదంబమాల గెస్ట్ శ్రీ ఎన్ఎస్ఆర్ చక్రవర్తి గారు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. హలో, హలో కామేశం, ఎలా ఉన్నారు మీ ఇద్దరు? బాగున్నాం. మీ ఇద్దరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఏమిటి విషయం, హఠాత్తుగా ఫోన్ చేశావు? ఏదో సరదాగా రేపు కలుద్దామా అనిపించింది. ఓహ్, అలాగే. మా ఇంటికి వచ్చేస్తారా? ఓ పని చేద్దాం, మీరే మా ఇంటికి వచ్చేయండి. ఇక్కడే మధ్యాహ్నం భోజనం. మీకు కష్టం అవుతుందేమో. ఏమీ కాదో ఈ కామేశం, 5-6గురికి చేయడం ఏం కష్టం? అలా అయితే సరే, వస్తాం. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఏమేం చేసుకుందాం? మొదట అన్నం తప్పదు. మా ఆవిడ రాసుకుంటోంది పక్కన. చెప్పు చెప్పు. మామిడికాయ పప్పు, దానిలోకి అప్పడం, చల్లమిర్చి. సూపర్. సాంబార్ ఎప్పుడూ ఉండేదే. ఈసారి గుమ్మడికాయ ముక్కలు అవి వేసి దప్పడం పెట్టుకుందాం. అప్పుడే మా ఆవిడ రాసేసింది. ఇంకా కామేశం, చేమదుంపల ఫ్రై చేసుకుని గుత్తి వంకాయ పెట్టుకుందాం. ఇన్ని చేయాల్సి వస్తుంది. మరి మీరు చూసుకోండి. 5-6గురికి ఎంతసేపు? ఇంకా పులిహార తప్పదు. తిని చాలా కాలం అయింది. దానికి జోడి గులాబ్జామ్ ఒకటి. దోస, కొబ్బరి పచ్చడి చేసుకుని గోంగూర కూడా జత చేద్దాం. మెంతి మజ్జిగ పెట్టుకుందాం. బాగుంది బాగుంది, చూసుకోండి. అన్నీ చేయాలిగా. ఇవాళే గోల్డ్ పాలు తెచ్చి తోడేసుకుంటే సూపర్ పెరుగు. సరే, మేము ఎన్నింటికి రాం? రండి, 12:30 అలా అవుతుంది ఇవన్నీ అయ్యేసరికి. సాయానికి రమ్మంటే ముందే వచ్చేస్తాంలే. అలా కాదయ్యా కామేశం, మీరు 6కు లేస్తే కానీ ఇవన్నీ కావు. ఇవి చేసుకుని ఇక్కడికి రావాలి కదా. అదేమిటి? మీ ఇద్దరూ ఇవి మీ ఇంట్లో చేసుకుని క్యారేజీ సర్దుకుని ఇక్కడికి వచ్చేసేయండి. పక్కనున్న ధర్మారావు దంపతులను కూడా పిలిచాలే, వాళ్ళు వస్తారు. మొత్తం 6గురం. అందరం కలిసి ఇక్కడే సరదాగా భోంచేద్దాం. భోజనాలు అయ్యాక విడుదురు గాని. మనం అనుకుని వ్రాసుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడే మా ఆవిడ వాట్సాప్లో నీకు పంపిస్తుంది. కొంచెం జీడిపప్పు తగిలించండి పులిహోరలో. వంట అయిపోతే సర్దుకుని పెందరాళే వచ్చేసేయండి. నెయ్యి తాగక్కర్లేదు, మా దగ్గర ఉంది. ఇదండి సరదా సంభాషణ, కథలాంటి సరదా సంభాషణ. కామేశాన్ని ఎలా బుక్ చేశారో అవతల రామేశం గారు విన్నారుగా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండోయ్, తస్మాత్ జాగ్రత్త. మరి శతక పద్యం కూడా రాగయుక్తంగా విందామా? అదయ్యాక మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. విశ్వదాభిరామ
వినురవేమా